అందరికీ నమస్కారం అండి. జగన్ మళ్ళీ అక్కడికి తీవ్ర టెన్షన్‌లో నేతలు. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సిపిఐ అధినేత జగన్ ఎక్కువగా బెంగుళూరులో గడుపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఓటమి పాలైన తర్వాత జగన్ తాడేపల్లి టు బెంగుళూరు షటిల్ సర్వీస్ చేస్తున్నారు అని ప్రత్యర్థి కూటమి పార్టీలు విమర్శలు చేస్తున్న సంగతి విదితమే. మరి అయితే జగన్ ఈ విషయాల మీద ఎక్కడ రియాక్ట్ కాలేదు. ఆయన తన పని తాను చేసుకుని పోతున్నారు. అయితే జగన్ హైదరాబాద్‌కి వెళ్ళడం అన్నది అయితే పెద్దగా జరగడం లేదని అంతా అంటారు. మరి జగన్ 2014 నుంచి 2019 దాకా ఏపీలో విపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆ సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చేవారు. నాడు కూడా జగన్‌ని ఏపీకి టూరిస్ట్ పొలిటీషియన్ అని ప్రత్యర్థులు విమర్శించేవారు. కేర్ ఆఫ్ లోటస్ పాండ్ అని కూడా అనేవారు. అయితే జగన్ 2015 నుంచి ఏకంగా ఏపీలోనే ఉంటూ భారీ పాదయాత్ర నిర్వహించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. అయితే 2024లో అధికారం పోయిన తర్వాత మాత్రం జగన్ హైదరాబాద్‌కి వెళ్ళడం లేదు. పైగా లోటస్ పాండ్‌లో ఆయన చెల్లెలు షర్మిల ఉంటున్నారు అని ప్రచారంలో ఉంది. మరి ఇక జగన్ హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు అంటే నాంపల్లిలోని సిబిఐ కోర్టులో హాజరయ్యేందుకు అని అంటున్నారు. జగన్ చాలా కాలంగా ప్రత్యక్ష విచారణకు హాజరు కాకపోవడం లేదని, ఈ నేపథ్యంలో శుక్రవారం 21 తేదీన జగన్ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉందని అంటున్నారు. దాంతో జగన్ ఈ నెల 21న హైదరాబాద్‌కు రానున్నారు అని అంటున్నారు. అంతేకాకుండా ఈ రోజున ఉదయం 11:30 నాంపల్లి సిబిఐ కోర్టుకి జగన్ వెళ్తారని, తన కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా హాజరు అవుతారని చాలామంది అంటూ ఉన్నారు. మరి జగన్ మీద 2012లో ఆదాయం మించిన ఆస్తులు అన్న దానికి సంబంధించి సిబిఐ కేసు పెట్టింది. దీనికి సంబంధించిన 11 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. మరి ఈ ఈడీ కూడా ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ కేసు దీర్ఘకాలంగా సాగుతూ వచ్చింది. జగన్ 2017లో పాదయాత్ర చేస్తున్నా కూడా ప్రతీకారంగా ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవుతుండేవారు. అయితే ఆయన 2019లో సీఎం అయ్యాక మాత్రం భద్రతాపరమైన కారణాలతో ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు తీసుకున్నారు. ఇక మాజీ సీఎం అయ్యి 18 ఏళ్ళు అయ్యింది. అయినా ఆయన ఇప్పటిదాకా నేరుగా కోర్టుకు రాలేదు. మరి దాంతో ఆయన ఈసారి విచారణకు నేరుగా రావాలని సిబిఐ అధికారులు కోర్టులో వేసిన పిటిషన్ మీద కోర్టు ఆదేశించడంతో జగన్ వస్తున్నారని అంటున్నారు. మరి నిజానికి ఈ నెల 14న జగన్ రావాల్సి ఉండగా 21కి ఆయన కోరడంతో కోర్టు అంగీకరించింది అని చెబుతున్నారు. మరి ఇక జగన్ చాలా కాలానికి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఆయన కోర్టు పని తర్వాత వెనక్కి బెంగళూరు వెళ్తారా, లేక లోటస్ పాండ్‌కి వెళ్ళి అక్కడ ఉన్న తల్లితో భేటీ అవుతారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మరి అన్నీ కూడా తర్వాత తెలుస్తోంది. చూసిన లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.